హలో స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ సబ్జెక్ట్లోని మన నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ రూరల్ క్రెడిట్. క్లాసిఫికేషన్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి యొక్క వర్గీకరణ. గ్రామీణ పరపతి యొక్క వర్గీకరణ అంటే ఆల్రెడీ మనం రూరల్ క్రెడిట్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన మీనింగ్ నేర్చుకున్నాం. ఒకసారి ఆ మీనింగ్ని తిరిగి ఇక్కడ రిమైండ్ చేసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూరల్ క్రెడిట్? రూరల్ క్రెడిట్ మీన్స్ it is a small amount of money in the form of cash to small scale farmers and unemployed persons for starting their own works by banks and other financial institutions. అంటే రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాంక్స్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీని క్యాష్ రూపంలో ఇస్తే దాన్నే రూరల్ క్రెడిట్ అంటారు. అంటే రూరల్ పీపుల్కి వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ యాక్టివిటీసు, ఇతరత్ర ప్రొఫెషనల్ యాక్టివిటీసు పెర్ఫామ్ చేసుకోవడానికి ఇనీషియల్గా ఎంత అమౌంట్ అయితే అవసరమవుతుందో దాన్ని బ్యాంక్స్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ రూపంలో క్యాష్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా క్యాష్ రూపంలో ప్రొవైడ్ చేసే క్రెడిట్నే రూరల్ క్రెడిట్ అంటారు. రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతి అని తెలుగులో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు కానీ నిరుద్యోగులైన వ్యక్తులు కానీ వారి యొక్క వ్యవసాయ కార్యకలాపాలు కానీ ఇతరత్ర వృత్తిపరమైన కార్యకలాపాలు కానీ నిర్వర్తించడానికి వారికి అవసరమైన ప్రాథమిక మూలధనాన్ని బ్యాంకులు కానీ ఇతర ద్రవ్య సంస్థలు కానీ కొద్ది మొత్తాలలో నగదు రూపంలో ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థలు కొద్ది మొత్తాలలో ఇచ్చే ఈ మొత్తాలనే, నగదు రూపంలో ఇచ్చే ఈ రుణాలనే గ్రామీణ పరపతి అంటారు. ఈ గ్రామీణ పరపతి సహాయంతో గ్రామీణ ప్రాంతాలలోని రైతులు, నిరుద్యోగులైన వ్యక్తులు తమ వ్యవసాయ కార్యకలాపాలు, వారి యొక్క వృత్తిపరమైన కార్యకలాపాలు ప్రారంభించుకొని తమ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ రూరల్ క్రెడిట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం ఇక్కడ గుర్తించాలి. సరే, గ్రామీణ పరపతి అనేది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చాలా ముఖ్యమైనది. ద రూరల్ క్రెడిట్ ఈజ్ సో ఇంపార్టెంట్ టు ద పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రూరల్ క్రెడిట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? The rural credit can be divided into two types, or the classification of rural credit is two types. ఇప్పుడు మనం గ్రామీణ పరపతి ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయబడింది అనేది నేర్చుకుంటాం. ఇక్కడ గ్రామీణ పరపతి అనేది ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించబడింది. The classification of rural credit are of two types. First type is on the basis of type. Second type is on the basis of usage. First type is on the basis of time. Second type is on the basis of usage. అంటే గ్రామీణ పరపతి అనేది ఎన్ని రకాలుగా వర్గీకరించబడిందంటే రెండు రకాలుగా వర్గీకరించబడింది. మొదటి రకం సమయం ఆధారంగా వర్గీకరణ, రెండవ రకం వినియోగం ఆధారంగా వర్గీకరణ. సరే, ఫస్ట్ టైప్ ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం అనేది తిరిగి మళ్ళీ 3 టైప్స్లో డివైడ్ అయ్యింది. ఆ 3 టైప్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ క్రెడిట్ అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్. ఈ విధంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం అనేది అగైన్ 3 టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. మరి ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్ అనేది అగైన్ 2 టైప్స్లో క్లాసిఫై అయ్యింది. ఆ 2 టైప్స్ ఏంటంటే బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్, సెకండ్ టైప్ borrowing for
నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. ఈ విధంగా రూరల్ క్రెడిట్ని ఎన్ని టైప్స్లో క్లాసిఫై చేశారంటే 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. ఫస్ట్ టైప్ ఏమో ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం, సెకండ్ టైప్ ఏమో ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్. ఫస్ట్ టైప్లోనేమో మళ్ళీ తిరిగి 3 టైప్స్ కనిపిస్తాయి. సెకండ్ టైప్లో మళ్ళీ అగైన్ మరొక 2 టైప్స్ కనిపిస్తాయి. మరి గ్రామీణ పరపతి ఎన్ని రకాలుగా వర్గీకరించబడిందని మనం తెలుసుకుంటున్నాం. 2 రకాలు. ఏంటా 2 రకాలు? సమయం ఆధారంగా వర్గీకరణ, దీన్నే కాలం ఆధారంగా వర్గీకరణ అని కూడా పిలుస్తారు. ఓకే, ఫస్ట్ టైప్ ఏమో సమయం ఆధారంగా వర్గీకరణ. సెకండ్ టైప్ ఏంటి? వినియోగం ఆధారంగా వర్గీకరణ. ఫస్ట్ టైప్ తిరిగి మళ్ళీ 3 రకాలుగా విభజించబడింది. దాంట్లో మళ్ళీ ఫస్ట్ టైప్ ఏంటంటే స్వల్పకాలిక పరపతి. సెకండ్ టైప్ మధ్యకాలిక పరపతి. థర్డ్ టైప్ దీర్ఘకాలిక పరపతి. దీన్ని మరో విధంగా స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అని కూడా పిలుస్తారు. సో ఇవి ఫస్ట్ టైప్లో ఉన్నటువంటి పాయింట్స్. ఇవి ఫస్ట్ టైప్ ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. సెకండ్ టైప్ ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్. ఈ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్ తిరిగి 2 టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ టైప్ ఉత్పాదక అవసరాలకు రుణాలు. ఉత్పాదక అవసరాలకు రుణాలు. సెకండ్ టైప్ అనుత్పాదక అవసరాలకు రుణాలు. అనుత్పాదక అవసరాలకు రుణాలు. సో ఇవి వ్యవసాయ పరపతికి సంబంధించిన రకాలు. ఏంటండి? వ్యవసాయ పరపతి అనేది ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించబడింది. ఒకటి సమయం ఆధారంగా వర్గీకరణ, రెండవది వినియోగం ఆధారంగా వర్గీకరణ. సమయం ఆధారంగా వర్గీకరణ తిరిగి 3 రకాలు. స్వల్పకాలిక రుణాలని కానీ, మధ్యకాలిక రుణాలని కానీ, దీర్ఘకాలిక రుణాలని కానీ పిలుస్తారు. ఇక సెకండ్ టైప్లో ఫస్ట్ది ఏంటంటే ఉత్పాదక అవసరాలకు రుణాలు అని, సెకండ్ టైప్ ఏమో అనుత్పాదక అవసరాలకు రుణాలు అని పిలుస్తారు. ఇప్పుడు వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. రైట్. క్లాసిఫికేషన్ ఆఫ్ రూరల్ క్రెడిట్, గ్రామీణ పరపతి యొక్క వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అనేది 2 టైప్స్లో క్లాసిఫై అయిందనేసి అనుకున్నాం. దానిలో ఫస్ట్ టైప్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం, అంటే సమయం ఆధారంగా వర్గీకరణ. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం అగైన్ మళ్ళీ 3 టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ టైప్ ఏమో షార్ట్ టర్మ్ క్రెడిట్. దీన్ని స్వల్పకాలిక పరపతి లేదా స్వల్పకాలిక రుణాలు అని కూడా పిలుస్తారు. మీనింగ్ ఏంటంటే చూద్దాం. షార్ట్ టర్మ్ క్రెడిట్. షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటే ద రీపేమెంట్ పీరియడ్ ఆఫ్ దిస్ లోన్ ఈజ్ 6 months to 12 months. ఇట్ మే బీ యూజ్డ్ ఫర్ ఫాలోయింగ్ పర్పసెస్. షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ క్రెడిట్ అయితే లేకపోతే ఏ లోన్ అయితే ఒక 6 months నుంచి 12 months పీరియడ్లో తీసుకోవడం జరుగుతుందో, లేకపోతే ఒక 6 months నుంచి 12 months పీరియడ్కి సరిపోయే రిక్వైర్మెంట్స్ కోసం, నీడ్స్ కోసం ఏ లోన్ అయితే తీసుకోవడం జరుగుతుందో, ఏ క్రెడిట్ అయితే తీసుకోవడం జరుగుతుందో దాన్నే షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటారు. సింప్లీ ద షార్ట్ టర్మ్ క్రెడిట్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ది ఫార్మర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 6 months to 12 months. సాధారణంగా 6 నెలల నుండి 12 నెలల కాలానికి తగినట్లుగా బ్యాంకుల నుండి కానీ, ద్రవ్య సంస్థల నుండి కానీ రైతులు లేదా నిరుద్యోగులైన వ్యక్తులు తీసుకునే పరపతినే స్వల్పకాలిక పరపతి అంటారు. వై ద పీపుల్ టేక్ దిస్ టైప్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్రెడిట్? ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ రకమైన స్వల్పకాలిక పరపతిని తీసుకుంటారంటే ద రిక్వైర్మెంట్స్ మే బీ ఇన్ డిఫరెంట్ టైప్స్. అంటే వ్యక్తుల యొక్క అవసరాలు వివిధ రకాలుగా ఉండొచ్చు. అక్కడ మనం చూస్తే ఫస్ట్ పాయింట్ ఏ వచ్చేసి టు బై సీడ్స్, టు బై ఫెర్టిలైజర్స్, టు బై పెస్టిసైడ్స్, ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బిల్స్. These are the requirements
ఫర్ ద ఫార్మర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ who are taking small amount of money in the form of cash from the banks and other financial institutions. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అంటే రైతులు లేదా నిరుద్యోగులైన వ్యక్తులు బ్యాంకుల నుండి కానీ ఇతర ద్రవ్య సంస్థల నుండి కానీ ఏ అవసరాలకు స్వల్పకాలిక పరపతిని తీసుకుంటారు అంటే ఇక్కడ పాయింట్ ఏ విత్తనాల కొనుగోలుకు, పాయింట్ బి ఎరువుల కొనుగోలుకు, పాయింట్ సి క్రిమిసంహారక మందుల కొనుగోలుకు, పాయింట్ డి ఎలక్ట్రిక్ బిల్లులు లేదా విద్యుత్ బిల్లులు చెల్లించుటకు. ఈ విధమైన అవసరాల కోసం, ఈ విధమైన రిక్వైర్మెంట్స్ కోసం ఈ రైతులు కానీ నిరుద్యోగులైన వ్యక్తులు కానీ 6 లేదా 12 నెలల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల నుండి కానీ ఇతర ద్రవ్య సంస్థల నుండి కానీ పరపతిని తీసుకుంటారు. దీన్నే స్వల్పకాలిక పరపతి అంటారు. స్వల్పకాలిక పరపతి అనేది ప్రధానంగా ఈ అవసరాల కోసం అది వినియోగించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద షార్ట్ టర్మ్ క్రెడిట్. నెక్స్ట్ టైప్ ఏంటండి? మీడియం టర్మ్ క్రెడిట్ అంటే మధ్యకాలిక పరపతి. దీన్నే మధ్యకాలిక రుణాలు అని కూడా పిలుస్తారు. దీని మీనింగ్ ఏంటంటే మీడియం టర్మ్ క్రెడిట్, ద రీపేమెంట్ పీరియడ్ ఆఫ్ దిస్ లోన్ ఈజ్ 12 months to 5 years. అంటే మధ్యకాలిక పరపతి అనేది ఎంత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది అంటే 12 నెలల నుండి 5 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 12 నెలల కాలం నుండి 5 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల నుండి ఇతర ద్రవ్య సంస్థల నుండి తీసుకునే రుణాన్నే లేదా పరపతినే మధ్యకాలిక పరపతి లేదా మధ్యకాలిక రుణాలు అని పిలుస్తారు. మరెందుకు ఇది ఏ విధంగా ఉపయోగించబడుతుంది? హౌ దిస్ మీడియం టర్మ్ క్రెడిట్ కెన్ బి యూజ్డ్. ఈ మధ్యకాలిక పరపతి ఏ విధంగా ఉపయోగించబడుతుంది అంటే పాయింట్ ఏ టు పర్చేస్ ట్రాక్టర్, పాయింట్ బి టు బై ఎనీ అదర్ మెషినరీ నీడెడ్, పాయింట్ సి టు కన్స్ట్రక్ట్ ఫెన్సింగ్ ఫర్ ద ల్యాండ్, పాయింట్ డి టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ సచ్ as digging wells or making bore wells. These are the requirements, these are the needs for taking medium term credit from the banks or other institutions. ఈ విధంగా బ్యాంకుల నుండి కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ మీడియం టర్మ్ని ఏ పర్పస్తో, ఏ నీడ్స్తో, ఏ రిక్వైర్మెంట్స్తో తీసుకుంటారంటే ఇవి మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్న ముఖ్యమైన నీడ్స్ అండ్ ముఖ్యమైన రిక్వైర్మెంట్స్. ఈ మధ్యకాలిక పరపతిని ఏ అవసరాల కోసం తీసుకుంటారండి? పాయింట్ ఏ ట్రాక్టర్ కొనుగోలుకు, నెక్స్ట్ పాయింట్ బి ఏదైనా ఇతర యంత్రాల కొనుగోలుకు, నెక్స్ట్ వ్యవసాయ భూమికి కంచె వేయడానికి, నెక్స్ట్ పాయింట్ డి సాగు అవసరాలకు బావులు తవ్వడం లేదా కొత్త బావులు నిర్మించడం. ఈ అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కానీ నిరుద్యోగులైన వ్యక్తులు కానీ బ్యాంకుల నుండి మధ్యకాలిక పరపతి తీసుకుంటారు. ఏ అవసరాల కోసం మధ్యకాలిక పరపతి తీసుకుంటారండి? ట్రాక్టర్ల కొనుగోలుకు, ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు, వ్యవసాయ భూమికి కంచె వేయడానికి, సాగు అవసరాలకు బోర్లు తవ్వడం, బావులు తవ్వడం లేదా బోరు బావులను కొత్తగా నిర్మించడం. ఈ అవసరాల కోసం బ్యాంకుల నుండి పరపతిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పరపతి 12 నెలల కాలం నుండి 5 సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని మధ్యకాలిక పరపతి, మీడియం టర్మ్ క్రెడిట్ అంటారు. నెక్స్ట్ టైప్ లాంగ్ టర్మ్ క్రెడిట్ అంటే దీర్ఘకాలిక పరపతి. దీన్నే దీర్ఘకాలిక రుణాలు అని కూడా అంటారు. దీని పీరియడ్ లేదా డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ద రీపేమెంట్ పీరియడ్ ఆఫ్ దిస్ లోన్ ఈజ్ 5 years to 20 years. అంటే 5 సంవత్సరాల కాలం నుండి 20 సంవత్సరాల కాలాన్ని
దృష్టిలో పెట్టుకుని తీసుకునే పరపతిని దీర్ఘకాలిక పరపతి అంటారు. అంటే ఎక్కువ కాలాన్ని దృష్టిలో పెట్టుకునేది, అంటే 5 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాల వరకు అంతకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకునే రుణాన్ని లేదా పరపతిని దీర్ఘకాలిక పరపతి అంటారు. హౌ దిస్ లాంగ్ టర్మ్ క్రెడిట్ కెన్ బి యూజ్డ్? ఈ దీర్ఘకాలిక పరపతిని ఏ ఏ అవసరాలకు ఉపయోగించడం జరుగుతుంది అంటే, టు పర్చేస్ అడిషనల్ ల్యాండ్, అదనపు భూమిని కొనుగోలు చేయడానికి. నెక్స్ట్, టు చేంజ్ ద టైప్ ఆఫ్ ఫార్మింగ్, వ్యవసాయ విధానాన్ని మార్చుటకు లేదా వ్యవసాయ విధానాన్ని మెరుగుపరచుటకు. నెక్స్ట్, టు క్యారీ అవుట్ పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్, ప్రస్తుతం ఉన్న వ్యవసాయ భూమిపై శాశ్వత ప్రాతిపదికన మెరుగుదలలు చేయుటకు. అంటే ప్రస్తుతం ఏదైతే వ్యవసాయ భూమి ఉందో అదే వ్యవసాయ భూమిపై శాశ్వతమైన ప్రాతిపదికన ఇంప్రూవ్మెంట్స్, మెరుగుదలలు చేయుట కొరకు. ఈ అవసరాల కోసం రైతులు లేదా నిరుద్యోగులైన వ్యక్తులు బ్యాంకుల నుండి పరపతి తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దీర్ఘకాలిక పరపతి అంటారు. ఫర్ దీస్ రిక్వైర్మెంట్స్ అండ్ దీస్ నీడ్స్ the farmers and unemployed persons will take credit from the banks and other financial institutions. What is the duration of long-term credit? The duration or the repayment period of long-term credit is 5 years to 20 years. దీర్ఘకాలిక పరపతి యొక్క కాల వ్యవధి ఎంతండి? 5 సంవత్సరాల కాలం నుండి 20 సంవత్సరాల కాలము. ఇది లాంగ్ టర్మ్ క్రెడిట్, దీర్ఘకాలిక పరపతి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న 3 టైప్స్ అంటే షార్ట్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ క్రెడిట్, లాంగ్ టర్మ్ క్రెడిట్. ఇవన్నీ కూడా ఏ క్లాసిఫికేషన్లోకి వస్తాయంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం, అంటే టైంను దృష్టిలో పెట్టుకుని 3 టైప్స్లో క్లాసిఫై చేయడం జరిగింది. అవే షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్ము. అంటే మనం ఇంతవరకు నేర్చుకున్న వర్గీకరణ ఏ వర్గీకరణ క్రిందకు వస్తుందంటే సమయం ఆధారంగా వర్గీకరణ. సమయం ఆధారంగా వర్గీకరణ ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి స్వల్పకాలిక పరపతి, రెండవది మధ్యకాలిక పరపతి, మూడవది దీర్ఘకాలిక పరపతి. సో ఫస్ట్ టైప్ కంప్లీట్ అయింది, అంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం, సారీ అక్కడ టైపింగ్ మిస్టేక్ జరిగింది. ఫస్ట్ది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏమో ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. సెకండ్ ఈ క్లాసిఫికేషన్ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్. దీనిలో ఉండే 2 టైప్స్ ఏంటో కూడా మనం నేర్చుకున్నాం. బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్, సెకండ్ టైప్ ఏమో బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. ఫస్ట్ టైప్ తెలుగులో ఏంటండి? ఉత్పాదక అవసరాలకు రుణాలు. సెకండ్ టైప్ ఏమో అనుత్పాదక అవసరాలకు రుణాలు. సరే, ఫస్ట్ పాయింట్ తెలుసుకుందాం. Borrowing for productive purposes. Productive purposes means purchase of seeds, fertilizers, pesticides, for buying additional land, machinery, tractors, and to provide other irrigation facilities, etc. Borrowing for productive purposes అంటే సీడ్స్ పర్చేజ్ చేయడానికి, ఇంకా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ పర్చేజ్ చేయడానికి, దాంతోపాటు ఏదైనా అడిషనల్ ల్యాండ్ పర్చేజ్ చేయడానికి, ఇంకా మెషినరీ, ట్రాక్టర్స్ పర్చేజ్ చేయడానికి, దానితో పాటు ఏవైనా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఏదైనా లోన్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్. బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటే ప్రొడక్టివ్ పర్పసెస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది అగ్రికల్చరల్ యాక్టివిటీ. అగ్రికల్చరల్ యాక్టివిటీకి రిలేటెడ్గా ఉండే పర్పసెస్ కోసం కానీ బారోయింగ్ చేస్తే దాన్ని బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటారు. ఉత్పాదక అవసరాల కొరకు రుణాలు అంటే ఏవైతే వ్యవసాయ కార్యకలాపాలు నిర్వర్తించడం కోసం రుణాలు తీసుకోవడం జరుగుతుందో వాటినే ఉత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. ఉత్పాదక అవసరాలకు రుణాలు అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు,
వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన అవసరాలకు రుణాలు తీసుకుంటే వాటినే ఉత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. అంటే వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన పనుల కోసం రుణాలు తీసుకోవడం అంటే ఏ ఏ సందర్భాల్లో తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు అంటే విత్తనాల కొనుగోలుకు, ఎరువుల కొనుగోలుకు, క్రిమిసంహారక మందుల కొనుగోలుకు, అదనపు భూమిని కొనుగోలు చేయడానికి, లేదా ఏవైనా వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి, లేదా ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి, మరియు వ్యవసాయ భూమిపై ఏమైనా సాగు అవసరాల కోసం ఏమైనా అవసరమైనవి కొనుగోలు చేయడానికి. ఈ విధంగా పూర్తిగా కేవలం వ్యవసాయ కార్యకలాపాల నిమిత్తం మాత్రమే రుణాలను తీసుకుంటే వాటిని ఉత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. ఉత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. ఈ రుణాలను పూర్తిగా వ్యవసాయ పనుల కోసం, వ్యవసాయ కార్యకలాపాల కోసం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అని మీరు గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. ఫస్ట్ టైప్లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే కంప్లీట్గా అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం ఏదైనా మనీ, ఏదైనా లోన్ తీసుకుంటే, ఏదైనా బారోయింగ్ చేస్తే దాన్ని బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్ అన్నాం. అంటే సీడ్స్ పర్చేస్ చేసిన, ఫెర్టిలైజర్స్ పర్చేస్ చేసిన, పెస్టిసైడ్స్ పర్చేస్ చేసిన, ల్యాండ్ అడిషనల్గా తీసుకున్న మెషినరీ కానీ, ట్రాక్టర్స్ కానీ ఏమి తీసుకుని ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కాబట్టి దాన్నేమో బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటాం. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటి, బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటే నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం ఏదైనా బారోయింగ్ చేస్తే దాన్నే బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటారు. అంటే నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏమేం కావచ్చు అంటే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేసుకోవడం జరిగింది. క్రెడిట్ ఫర్ మ్యారేజ్ ఆఫ్ చిల్డ్రన్, ఫర్ అకేషన్స్ ఆర్ ఫర్ ఫెస్టివల్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ హాలిడే టూర్స్ ఎట్సెట్రా. ఈ విధంగా ఫ్యామిలీలో ఉండే చిల్డ్రన్ మ్యారేజెస్ కోసం కానీ, లేదా వేరే ఇతరత్ర బర్త్డే అకేషన్ కానీ, ఇంకా వేరే మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, ఇంకా వేరే వేరే ఇతరత్ర అకేషన్స్ ఏవైనా సరే వాటి కోసం కానీ, లేదా ఏవైనా ఫెస్టివల్స్ని కొంచెం ప్రాపర్గా పెర్ఫామ్ చేసుకోవడానికి కానీ, లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, లేదా హాలిడేలో టూర్స్ వెళ్ళడానికి కానీ ఏవైనా లోన్ తీసుకుంటే, ఏదైనా అమౌంట్ బారో చేస్తే దాన్ని ఏమంటారంటే బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న ఏ పర్పస్ చూసినా అది కంప్లీట్గా నాన్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ, అంటే వ్యవసాయంతో పూర్తిగా సంబంధం లేని యాక్టివిటీ కాబట్టి దాన్ని నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్ అంటారు. ఇది సెకండ్ టైప్, బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. ఫస్ట్ టైప్ ఏమో బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్, సెకండ్ టైప్ ఏమో బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. తెలుగులో సెకండ్ పాయింట్ ఏమని నేర్చుకున్నాం, అనుత్పాదక అవసరాలకు రుణాలు. అనుత్పాదక అవసరాలకు రుణాలు అంటే వ్యవసాయంతో సంబంధం లేని కార్యకలాపాల కోసం రుణాలు తీసుకుంటే వాటిని అనుత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. వ్యవసాయంతో సంబంధం లేని కార్యకలాపాలు అంటే ఏమేం కావచ్చు, అవి చాలా రకాలైన పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే మ్యారేజ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే కుటుంబంలో ఉండే పిల్లల యొక్క వివాహాల కొరకు, ఇంకా అకేషన్స్ ఇతరత్ర శుభకార్యాల కొరకు, ఇంకా కొన్ని రకాలైన పండుగలు జరుపుకోవడానికి, ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విద్యా ఖర్చుల నిమిత్తం, ఇంకా సెలవులలో ఏవైనా విహారయాత్రలకు వెళ్ళడానికి ఏమైనా రుణాలు తీసుకుంటే వాటిని అనుత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. సో ఈ విధంగా వ్యవసాయంతో సంబంధం ఉన్న కార్యకలాపాలకు రుణాలు తీసుకుంటే వాటిని ఉత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. అలా కాకుండా వ్యవసాయంతో సంబంధం లేని కార్యకలాపాల కోసం రుణాలు తీసుకుంటే వాటిని అనుత్పాదక అవసరాలకు రుణాలు అంటారు. ఈ విధంగా
గ్రామీణ పరపతి యొక్క వర్గీకరణ ఎన్ని రకాలుగా జరిగిందంటే 2 రకాలుగా జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం, ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్. అంటే సమయం ఆధారంగా వర్గీకరణ, రెండవది వినియోగం ఆధారంగా వర్గీకరణ. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అవేంటండి? షార్ట్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ క్రెడిట్, లాంగ్ టర్మ్ క్రెడిట్. అంటే సమయం ఆధారంగా వర్గీకరణ తిరిగి 3 రకాలుగా విభజింపబడింది. స్వల్పకాలిక పరపతి, మధ్యకాలిక పరపతి, దీర్ఘకాలిక పరపతి. ఇక సెకండ్ టైప్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ యూసేజ్. అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ బారోయింగ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్, సెకండ్ వన్ ఈజ్ బారోయింగ్ ఫర్ నాన్ ప్రొడక్టివ్ పర్పసెస్. అంటే వినియోగం ఆధారంగా తిరిగి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఉత్పాదక అవసరాల కొరకు రుణాలు, రెండవది అనుత్పాదక అవసరాల కొరకు రుణాలు. ఇది వ్యవసాయ పరపతి యొక్క వర్గీకరణ. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రూరల్ క్రెడిట్. థ్యాంక్ యూ.